బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాప్సీ పన్ను జంటగా నటించిన డంకీ విడుదలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 21న ఈ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పఠాన్, జవాన్ల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. విడుదలకు దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా డంకీ సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. షారుఖ్ ఖాన్ కు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇలాగే నిడివి 2 గంటలు 41 నిమిషాలని తెలుస్తుంది. యూఏ సర్టిఫికేట్ పొందడంకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి కూడా ఈ చిత్రాన్ని చూడొచ్చు. కాబట్టి డంకీని పిల్లలతో కలిసి వచ్చి చూడాలనుకునే ప్రేక్షకులు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. డంకీలోని కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలని సెన్సార్ సభ్యులు సూచించారు. ఆత్మహత్య చేసుకునే దృశ్యం ఉన్న చోట ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు అని నోటీస్ ఇవ్వాలని కోరారు. అలాగే చివర్లో చూపించిన కొన్ని విషయాలకు ఆధారాలు కూడా అందించాలని సూచించారు. రాజ్ కుమార్ హిరానీలో కథకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన షారుఖ్తో మొదటిసారి చేయడంతో డంకీపై ఆసక్తి పెరిగింది. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ వంటి ఫేమస్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించారు. డంకీ కథ వలసలకు సంబంధించినదని ట్రైలర్లో హింట్ ఉంది. డంకీ విడుదలైన మరుసటి రోజే ప్రభాస్ సలార్ రిలీజ్ కానుంది. ఈ మూవీ రన్ టైం కూడా 2 గంటలు 55 నిమిషాలని తెలుస్తుంది. మరి ఈ పోటీని తట్టుకొని డంకీ ఎంత మేర వసూలు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.